ఇప్పుడు ఈ కాలం అంతా ఏంటి, ద సీజన్ ఆఫ్ సెలబ్రేషన్, ద సీజన్ ఆఫ్ జాయ్, ద సీజన్ ఆఫ్ సంథింగ్ అని మనం మాట్లాడుకునేది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మన స్థాయి చాలా, దేవుడితో పోలిస్తే మన స్థాయి చాలా చిన్నదే. మనకు అందరికీ తెలిసేది, మీరు చాలా గొప్పోళ్ళు మ్యాన్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఒక మాట అంటే, చాలామంది దేవుడు అంటే తెలిసి దేవుడిని సరిగా పరిశీలించలేని మనుషులు ఉంటారు. అలాంటి మనసు కూడా ఉంటుంది. దేవుడు అంటే తెలిసి వాళ్ళని నెగ్లెక్ట్ చేసే మనసులు కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో దేవుడు మన స్థాయికి ఆయన ప్రేమను దిగి వచ్చిన వేళ ఈ క్రిస్మస్ అనే క్రియ మొదలై ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు ఎందుకు పంపించారు? రక్షించడం కొరకు పంపించారు. ఇది ఈ సందేశం కానీ ఈ విధానాలు కానీ మనకు అన్నీ తెలిసినవే. మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నదే. ముందు ఒక చిన్న మాట చెప్పి నేను వెళ్తాను. ఒక ఇంట్లో గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. అక్కడ ఒక ఊరిలో చాలా గొప్పోడు. ఆయనకి ఒకే ఒక అమ్మాయి ఉంది. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినండి, దీంతో లింక్ అయి ఉంటుంది ప్రసంగం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, వాక్యాలు చెప్పి మాటలు చెప్పి నేను వెళ్ళిపోతే మీరు క్రిస్మస్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ మాటతో నీ జీవితాన్ని ముడిపెట్టి చెబితే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో మొదలవుతుంది. హల్లెలూయా. అసలు క్రిస్మస్ నీ జీవితంలో ఎలా ఉండాలి అన్న విధానాన్ని తెలుసుకోవటమే క్రీస్తు నేడు పుట్టెను. అది. సో ఇక్కడ ఆ ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 5 ఏళ్ల కూతురు ఉంది. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, చాలా గొప్ప సైంటిస్ట్, గొప్ప శాస్త్రవేత్త. ఆయనకి ఓ 2-3 అంతస్తులు ఇల్లు ఉంది. కింద చాలా ఫర్నిచర్ ఉంది, గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ తల్లి ఉంటుంది, పనివాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు. అందరూ అన్నీ సాఫిస్టికేటెడ్గా కట్టాడు. తండ్రి 3వ ఫ్లోర్లో ఉంటాడు. అక్కడే సైంటిస్ట్గా ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాడు. ప్రత్యేకించి శాస్త్రవేత్తలు ఎట్లా ఉంటారంటే, గడ్డాలు పెంచేసుకుని చాలా ఎక్కువగా గడ్డం పెంచుకుని ఉంటారు. గోల్డ్ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వేటి మీద ధ్యాస పెట్టరు, వాళ్ళు చేసే పని మీదే పెడతారు. ఈయన పై రూమ్లోకి వెళ్ళిపోయి మేడ మీద తన ల్యాబ్లో ప్రయోగాలతో చాలా బిజీగా పని చేసుకుంటూ ఉండేవాడు. తన కూతురు రోజు పాపం తండ్రి ఎప్పుడు వస్తాడా అని చూసి ఆడుకోవాలి నేను తండ్రితో అని ఆశపడేది. ఇప్పుడు మన పిల్లలకు కూడా చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు అట్లా ఉన్నారు అనుకోండి. అలా వేరే అది. అంటే మీ ప్రయోగశాలలు వేరు. మీ ప్రయోగశాలలు ఎక్కడ ఉంటాయి? గోడ మీద పెద్దది ఉంటుంది, దాని మీద ఉంటాయి. మీ ప్రయోగశాలలు ఎక్కడ ఉంటాయి? పక్కింటి ఆవిడ వస్తే అక్కడ ఉంటాయి. మీ ప్రయోగశాలలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో సిట్టింగ్ చేస్తారంటే అక్కడ ఉంటాయి. మీ ప్రయోగశాలలు వేరు అనుకోండి, మీ ల్యాబులు వేరు. నేను మాట్లాడేది ఇక్కడున్న సైంటిస్ట్ కోసం మాట్లాడుతున్నాను. పిల్లలతో సమయం గడపలే వారికి పిల్లలు ఎందుకు ఇచ్చారా అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. తెలుసా? సమయం గడపండి బిడ్డలతో ఎక్కువగా. మధ్యలో మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే ఆడుకోవాలని చూసిందో ఈ పాప, ఈ పైకి పాపం 3 అంతస్తులు కదా, లోపల డ్యూప్లెక్స్ ఇల్లు, లోపల నుంచి మెట్లు ఉన్నాయి, ఎక్కలేకపోతుంది. సగం ఎక్కి దిగిపోతుంది రోజు. తండ్రి ఎప్పుడు వస్తాడా? ఈయన వస్తువులోకి ఏమి పాప ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఈ పాప లేసే లోపలనే ఈయన పైకి వెళ్ళిపోతుంది. రోజు కనెక్షన్ ఉంటలేదు, కానీ అన్నీ ఏర్పరిచాడు. ఆ పళ్ళకి బట్టలు ఉన్నాయి, చదువుకోవటానికి అన్నీ ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ లోటు ఉండిపోయింది ఆ పిల్లకి. ఏంటి? తండ్రితో ఆడుకోవాలి, నా మనస్తత్వ విలువలు తండ్రితో ఉండాలి, తండ్రితో నేను చాలా క్లోజ్గా ఉండాలి, తండ్రికి ముద్దు పెట్టాలి, తండ్రితో ఆ చేయి పట్టుకుని నడవాలని ఆశ ఉంది. అలాగా 5 ఏళ్ళు గడిచిపోయినాయి. రోజు పైకి ఎక్కుతుంది, ఎక్కలేకపోతుంది. వెళ్ళినా ఆ డోర్ అయినా తీయడం లేదు.
అలా చూస్తూ 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 ఆ ఎత్తు గదిలోకి వెళ్తూ ఆ మెట్లు ఎక్కలేక కిందుండి ఎన్నిసార్లు పిలిచినా సరే తండ్రికి వినిపించేది కాదు. ఒకరోజు సడన్గా ఆయన బయటకు వచ్చి చూశాడు. అప్పుడు అర్థమైంది తండ్రికి, నా బిడ్డ నా దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుంది కానీ రాలేకపోతుంది. నేను నా బిడ్డ నా దగ్గరికి రావాలని ఆశపడకూడదు, నేనే ఆ మెట్లు దిగి నా బిడ్డ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. నా స్థాయిని తగ్గించుకుని, నా పనిని తగ్గించుకుని, నా ప్రారంభాలు తగ్గించుకుని, నా ప్రయోగాలు తగ్గించుకుని అన్నీ పక్కన పెట్టి నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను. నా బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను ఆ బిడ్డతో అన్నీ పంచుకుంటాను, ఆనందంగా ఉంటానని డిసైడ్ అయ్యి తనకున్న కోటు తీసాడు, తనకున్న అన్నీ పక్కన పెట్టేశాడు, ల్యాబ్ అంతా ఆఫ్ చేశాడు, కిందకి దిగి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి నేల మీద మోకాళ్ళ మీద ఉండి దగ్గరికి రాని ఎత్తుకుని ఆడుకుంటూ ఉన్నాడు. యేసయ్యని ఈ లోకానికి అలాగే పంపించాడు దేవుడు. ఆమేన్. నీ పాపపు స్వభావంతో, నీకున్న క్రియలతో, నీకు పట్టిన జాడ్యాలతో, నీకు పట్టిన ఈ పాపపు స్వభావంతో ఆయన పరలోకం వైపు నువ్వు వెళ్ళలేకపోతూ ఉన్నావు. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుణ్ణి రాజ్యము వదిలి, తన రాచరికాలు వదిలి, క్రియలు వదిలి, ఆలోచనలు వదిలి నీ కొరకు కొన్ని లక్షల కోట్ల మెట్లు దిగి ఈ భూప్రపంచానికి వచ్చి ఉన్నాడు. అది కదా నువ్వు కనిపెట్టాల్సిన క్రిస్మస్. అది నువ్వు కనిపెట్టేది పశువుల తొట్టులో పుట్టాడని, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడని కాదు, నా జీవితం కొరకు, నా పాడైపోయిన జీవితం కొరకు నజరేయుడైన క్రీస్తు, రాజుల రాజు, గొప్ప రాజు, నా కొరకు అన్ని అంతస్తుల పైనుంచి దిగొచ్చి అంటున్నాడు, 2 చేతులు చాచి నా దగ్గరికి రా, నేను నీకు నా దగ్గరికి వస్తే నేను నీకు పరలోక వైభవాన్ని చూపిస్తాను, పరలోకంలో నువ్వు అర్పించే క్రియలు చూపిస్తానని చెప్పి తన స్థాయిని తగ్గించుకుని భూమి మీదకు ఒక శిశువుగా దిగివచ్చాడు. హల్లెలూయా. ఇది ఈ ఉదాహరణ నీకు ఎందుకు చెప్పానంటే, ఈ ఉదాహరణ నుంచే చెప్తున్నాను నీకు సువార్త, ఈ ఉదాహరణ నుంచే చెప్తున్నాను నీకు రక్షణ సువార్త. ఏంటి మీ పేరేంటి? క్రిస్మస్, రక్షణ, అది క్రిస్మస్ యేసు పుట్టాడు, వెరీ గుడ్. రక్షణ నిన్ను రక్షించడానికి పుట్టాడు, వెరీ గుడ్. సువార్త ఇదే నిజమైన శుభవార్త. హల్లెలూయా. అంతేనండి, అంతే. ఏమిస్తాడు యేసు నాకంటే? ఏదైనా ఇస్తాడు నీకు. ఎలా ఇస్తాడు యేసు నీకంటే? అనేక అంతరాలు దాటి, అంతస్తులు దాటి, పైన విలువలు దాటి నీ విలువ దగ్గరకు వచ్చాడు దేవుడు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? చాలామంది బయటికి వెళ్తారు, అయినా నీ లోపలికి వచ్చాడు. హల్లెలూయా. లోపలికి వచ్చిన యేసు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 3 మాటలు చెప్తా. 3. ఈ ల్యాబ్ అర్థమైందా? సైంటిస్ట్ అర్థమయ్యాడా? చిన్న పాప అర్థమైందా? పై అంతస్తులు అర్థమైందా? దిగిరాటం అర్థమైందా? నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఎందుకు దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు? నువ్వు అందంగా ఉంటావనా? నువ్వు చాలా గొప్పగా ఉంటావనా? నువ్వు చాలా డబ్బు ఉంటుందనా? లేకపోతే నువ్వు ఆయన లేకపోతే విలవల్లాడిపోతావనా? కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది మాట. లూకా సువార్తలోకి వెళ్తే 19వ అధ్యాయము 10వ వచనంలో దెర్ విల్ బి అది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఆయన నీ కొరకు నువ్వు నశించిపోతున్నావని, నువ్వు పాడైపోతున్నావని, నీ జీవితం గబ్బయిందని, నీ జీవితం బాగా దారుణమైపోయిందని, ఆయన స్థాయికి నువ్వు రాలేవని చెప్పి నీ కొరకు వెతికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన పుట్టింది అద్భుతమైన బంగ్లాలో కాదు,
ఆయన పుట్టింది ఆరాధించే స్థలాల్లో కాదు, ఆయన పుట్టింది గొప్ప ఊరిలో కాదు, ఆయన పుట్టింది గొప్ప మనిషి కడుపున కాదు, ఆయన పుట్టింది గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర కాదు, ఆయన పుట్టింది తృణీకరించబడిన చోట. ఎందుకంటే ఆ స్థలము సర్వోన్నతమైన స్థలమై ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో చిన్న బిడ్డలు ఉన్నారు, మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముదుసు వాళ్ళు ఉన్నారు, పెద్దలు అనబడే వాళ్ళు ఉన్నారు. వారందరికీ చెబుతున్నాను, సీకింగ్ ద లార్డ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆమేన్. నిన్ను వెతుక్కుంటూ, నువ్వు దేవుణ్ణి నిన్ను వెతుక్కుంటూ వచ్చి దేవుణ్ణి కనిపెడితే చాలు. ఆమేన్. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎట్లా అంటే, ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మార్కెట్కి వెళ్ళాలా. ఒకప్పుడు. ఇప్పుడు పొద్దున్నే వస్తాయి. ఎలాగా? 4 కేజీలు. మీకు తెలుసుగా ఏంటది? మీకు అర్థం కావాలని అన్న చెబుతాను. షాలాపూరి కాదయ్యే, అన్నీ షాలాపూరే. ఎక్కడికో వెళ్ళి చేతిలో పెట్టుకుని లోపల ఇలా చిల్లు పెట్టి నీళ్ళు వేసుకుని తింటారు కదా, ఏంటదని. అవి ఎక్కడికి వచ్చేస్తున్నాయి? గ్రామాలకు వచ్చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వెతుక్కుంటూ వస్తే నువ్వు కనిపెడుతున్నావు. కానీ నువ్వు పుట్టినప్పుడు నీ కొరకు నీ హృదయంలో ఆ క్రీస్తు నీలోకి వస్తే నువ్వేం చేయలేకపోతున్నావు? యు డిడ్ంట్ ఫైండ్ దట్ పర్సన్. ఆ మనిషిని నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు? దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చినంటే నీలో అహం అడ్డొస్తుంది, నీలో గర్వం అడ్డొస్తుంది, నీలో నీకు తెలియని ఏదైతే అది బాగా కప్పికిపోయి ఉండి నిన్ను పొరలతో ఉందో, అది బద్దలగొట్టలేని స్థితిలో ఉందో అది కప్పేస్తుంది. దాన్ని విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంగా ఉన్న నీవైతే, ఓ భర్తగా, ఓ భార్యగా, ఓ బిడ్డలుగా, ఓ కుటుంబ పెద్దగా నువ్వు ఉంటే, ఏ అహమైతే నిన్ను పట్టుకుని వెంటాడుతూ ఆ కింద ఫ్లోర్లోనే ఉండి ఆ పై ఫ్లోర్లో దేవుడిని మాట్లాడుతూ ఉంటే, ఆ దేవుడు వచ్చినా సరే అది బద్దలవ్వకపోతే ఆ దేవుడు చెబుతూ ఉన్నాడు, నశించిపోతున్న నీ కొరకు నేను వచ్చి ఉన్నాను. ఎస్, నువ్వు నశించిపోతూ ఉన్నావు. అనుకోవచ్చు, నా బట్టలు బాగున్నాయి, నాకు నా జుట్టు బాగుంది, నా ఒళ్ళు బాగుంది, నా శరీరం బాగుంది, నా కుటుంబం బాగుంది, నా ఇల్లు బాగుంది, అవన్నీ బాగున్నాయి, లోపలే పాడైపోయింది. అన్నీ బాగుంటాయి బయటికి, లోపలే మేడిపండు చాలా నెగనెగలాడిపోద్ది. ఎప్పుడైనా మీరు చూసారు లేదో? పొట్ట కాదు, తీస్తే. పొట్ట అని మామూలుగా అన్నారు, అది తీస్తే ఏముంటుంది? అది పాడైపోయిన పరిస్థితిని ఆ యేసు మళ్ళీ చెప్తున్నా, ఆ యేసు రక్షించడానికి వచ్చి ఉన్నాడు. సహోదరుడా, మనం దేవుణ్ణి కంటే ముందు ఆయనే మనల్ని వెతుకుతూ లోకానికి వచ్చాడు. ఆయనే ఎక్కడున్నాడండి? ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీ హృదయంలో ఉన్నాడు, నీ ఆలోచనలో ఉన్నాడు, నీ క్రియల్లో ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, యేసు ఎక్కడ ఉన్నాడండి? చర్చి మీద సిలువలో ఉన్నాడండి. ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ లేడు. ఎక్కడ? అక్కడ లేడు. బెత్లెహేములో లేడైనా, పశువుల తొట్టులో లేడైనా, నువ్వు మరియ గర్భంలో లేడైనా, ఎక్కడున్నాడంటే నా హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో, నీ హృదయం ఎలా ఉంటుందో, ఏమై ఉంటుందో, నీ రాజ్యాన్ని ఆయన రాజ్యముతో మమేకము చేయడానికి ఈ లోకానికి ఆయన టార్చ్ లైట్ పట్టుకుంటూ వెతుకొచ్చాడట. ఆమేన్. ఎస్, ఆ బిడ్డ వెతికింది తండ్రి ఎక్కడ ఉన్నాడని, పైన ఉన్నాడని. వెళ్దామనుకుంది, మేము ఎక్కలేకపోయింది. ఆశ అయితే ఉంది, ఎప్పుడు వస్తాడు అని ఆశపడే లోపల ఈమె నిద్రపోయేది. ఈమె పనులన్నీ ముగిసిపోయి స్కూల్కి వెళ్ళిపోయేది. అందరూ ఉన్నారు, సంతోషం లేదు. చుట్టూ మంచి బెడ్ ఉంది, సంతోషం లేదు. పనివారు ఉన్నారు, సంతోషం లేదు. ఆడుకునే వస్తువులు ఉన్నాయి, సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే తగలండి. నీకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి నీకో, కానీ నీలో ఏం లేదు. ఏ సంతోషం అయితే నశించిపోయిందో, ఏ సంతోషమైతే అనగారిపోయిందో, ఎలాంటి సంతోషమైతే మనకు లేదో, అలాంటి సంతోషాన్ని దేవుడు ఈ లోకానికి ఇవ్వడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. ఈజ్ అల్టిమేట్. మతం కాదు. మళ్ళీ చెప్తున్నాను,
యేసు అంటే మతం కాదు, యేసు అంటే ఆచారం కాదు, యేసు అంటే నువ్వేదో అనుకునేది కాదు. యేసు అంటే నిన్ను నీ యొక్క మార్గాన్ని సుగమం చేసే గొప్ప వెలుగు. హల్లెలూయా, వెలుగు. యేసు అంటే వెలుగు. అందుకే స్టార్ను పెడతారు. యేసు అంటే సంతోషం, అందే బహుమతులు తీసుకుంటారు. యేసు అంటే ఆశ్చర్యం, అందుకే నువ్వు ఎంత గొప్ప దేవుడు అయినా పాటలు పాడతారో. యేసు అంటే వినయం. హల్లెలూయా, వినయం కలిగిన మనస్సులో నేను ఉంటానని ఆయన నీకు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది, మా గమ్యం ఏంటి, పిల్లలు ఉంటారు కదా చదువుకునే వాళ్ళు, చిన్నప్పుడు అడిగామనుకో ఈ నువ్వేమవుతావురా అని అడిగామనుకో రెండే చెప్తారు, డాక్టర్ ఒకటి ఇంజనీర్ అంతే. మధ్యలో ఒకటి ఉంటుందిలే, వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది పోలీస్ ఎవరా అంటది. మీకు తెలుసా ఆడి ఎదిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆడి ఏమీ అవడా, డాక్టర్ అన్నావు కదరా చదువుకోలేదు, ఇంజనీర్ అన్నావు చదువుకోలేదు, మరి పోలీసు వాడు అన్నావు చదువుకోలేదు, దాడికి దొరికిపోతాడు. అలాగే అయిపోయారు. అంటే చిన్నప్పుడు నువ్వు ఏ ఊహలు అయితే ఉన్నాయో తల్లిదండ్రులు ఆ ఊహలకు అనుగుణంగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాను, నువ్వు ఏదైతే నీ హృదయంలో అనుకుంటున్నావో అది జరుగునుగాక, అది జరుగునుగాక. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఉత్సాహ సభగా మారునుగాక. అంతే, ఒక వాగ్దానం తీసుకెళ్ళండి. దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ భర్తతో చెప్పు, దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ భార్యతో చెప్పు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ బిడ్డలతో చెప్పు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ ఇంటికి చెప్పు, నిన్ను వెతుక్కుంటూ ఈ దేవుడు వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి అనుకుని రాలేదు, ఆయన కావాలని వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది చుట్టాలు ఉన్నారు కదా, చుట్టాలు ఎవరి స్థాయి అంతేనా. బాగా డబ్బు సంపాదించారు ఇంకో చుట్టాలు తాటాకిళ్ళు ఉన్న వాళ్ళు ఇంటికి వస్తారా, వస్తారు, వచ్చి చాలా స్టైల్ కొడతారు. ఎట్టా అనుకుంటారు, మామూలు స్టైల్ ఉండదు. ఎట్టా అంటే ఏంటి ఇంకా ఈ గిన్నెలో తింటున్నావా, అమ్మో నువ్వు ఏ గిన్నెలో తినేస్తున్నావో నీకు తెలుసా. వీళ్ళ గిన్నెలు ఎలా కడుక్కుని ఇలా శుభ్రంగా తింటారు, వాళ్ళ గిన్నెలు పని మనుషులు కడుగుతారు, కడగరు, వాళ్ళు తొలుస్తారు. తొలచడం వేరు, కడగడం వేరు తెలుసా. అది ఆవిడ ఏమంటది తెలుసా, ఆవిడ ఎంత పని ఆవిడైనా ఏమంటది, చచ్చిపోతాను కడగలేదని. వీళ్ళు బయట పెట్టుకుని మొత్తం మీద దానికి ఏదో క్రీమ్ వేసి మొత్తం అంతా తోమి ఎండబెట్టి తింటారు నీట్గా. వాళ్ళు స్థాయిలు చూడమాకండి, సోయిలు చూడమాకండి, క్రియలు చూడమాకండి, యేసును మాత్రమే చూడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను వెతుక్కుంటే వచ్చి యేసు నీతో ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు ఉందని, వాళ్ళకి మేడ ఉందని, వీళ్ళకి మిద్దు ఉందని, వాళ్ళకి బంగారం ఉందని, వీళ్ళకి కారు ఉందని, లేకపోతే ఇంకోటి ఏదో ఉందని, అవన్నీ కాదా, నా దగ్గర యేసు ఉన్నాడు. ఆమేన్, నా దగ్గర యేసు ఉన్నాడు. ఎందుకున్నాడు, నేను వెతుక్కుంటూ వచ్చాడట ఆయన. నేను చెప్పట్లా, ఎక్కడ నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన లోకరక్షకుడు, నిజరక్షకుడు, నీ కొరకు వచ్చాడు ఆయన. ఆ మాట ఉంటుంది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, ఆయన నజరేయుడైనా. భలే ఉందని మీరు భలే చెప్పేస్తున్నారు. అలా అంటే కంఠస్థ వాక్యం కదా, దాని అర్థం తెలుసా, దావీదు పట్టణమందు. ఎక్కడా, అది ఇక్కడ మీ దగ్గర కాదు, అక్కడ అదే మరి, అదే దావీదు పట్టణం అని నీ హృదయం అందు. హల్లెలూయా. నేడు, ఈరోజు, నేడు, రేపు, నేడు, ఎల్లుండా. ఎందుకంటే నిన్న నేడు రేపు ఒకలాగా ఉంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మాడా నువ్వు మారిపోతావు. డబ్బులు వస్తేనేమో నేలకు 5 అడుగులు పైన నడుస్తావు, డబ్బులేమి లేకపోతే ఏమో నేలలో 3 అడుగులు కిందకు పోతావు. ఏమీ లేవు వస్తాయనుకున్నప్పుడు ఏమో ఇలా నుంచుని ఉంటావు. అంతేగా. ఏసీ అలా కాదు, యేసో కాపాడంటే కాపాడుతాడు, యేసో నన్ను చూడు అంటే చూస్తాడు, యేసో నన్ను రక్షించండి రక్షిస్తాడు, ఈయన్ని చంపేడు అంటే మాట్లాడకుండా చూస్తాడు ఆయన. అంత గొప్పడు యేసు, అంత గొప్పడు. ఇప్పుడు నేను మీ అందరూ వాక్యం చెప్తున్నాను కదా, పొరపాటుని బుద్ధి లేదా అని అనుకో, నిన్ను ఏమంటా తెలుసు, నువ్వే ఎవడరీడు ఎందుకు వచ్చాడు అసలు అంటారు మీరు. కానీ యేసు అలా కాదు, బుద్ధి లేదా అంటే నీ ఇష్టమే. అరే సిలువేయండిరా నీ ఇష్టమే, అరే కొట్టండిరా నీ ఇష్టమే,
అరే పశువులు పోగల పడి నీ ఇష్టమే, నువ్వు ఏం చేసినా నీ ఇష్టమే, కానీ నిన్ను మాత్రం నశించిపోకుండా చూడటమే నా ఇష్టం. హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ నీ ఇష్టమే, కానీ నువ్వు పాడవకుండా చూడడం మాత్రం ఇష్టం అంటున్నాడు ఏసే అంటున్నాడు నిన్ను. ఈరోజు యువకులు పాడైపోయారు, యువతలు పాడైపోయారు, మధ్య అందరూ పాడైపోయారు. పాడైపోవడం అంటే ఏంటి? మళ్ళీ మీరు అనుకోవచ్చు, ఒక ఆయన మన సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ అన్నా సిగరెట్ తాగడం తప్ప అన్నాడు. పొగ తాగుతున్నావు అంతే, తప్పులేదు కదన్నా, బైబిల్లో ఎక్కడన్నా తాగకూడదని. అమ్మో, తప్పులు చేస్తున్న వాళ్ళు బైబిల్కి జాయింట్ చేస్తారు తెలుసా? తప్పులు చేస్తున్న వాళ్ళు అండి చూపించాలా? పెట్టుందా 6 అడుగులు పెట్టు, 3 అడుగులు పొడవు, 3 అడుగులు వాడాలి 10 మరి ఉన్నాయా? అండా యేసు ఒక్కడు ఉంటాడు బైబిల్లో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్తాడు, నువ్వు పాటించాలా, ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకోవాలా, ఆయన నిన్ను కొడతాడు, నువ్వు రా బాబు అనాలా. హల్లెలూయా. అదే కదా దేవుడు నీకు చెప్తున్నాడు. మొట్టమొదటి మాట గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని, దేవుడు మిమ్మల్ని, దేవుడు నిన్ను వెతుక్కుంటే ఈ లోకానికి వచ్చాడు. ఫస్ట్ మాట. ఎవరో చిన్నబిడ్డ తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళింది, వచ్చి ఏం చేస్తాడు? 2 క్వశ్చన్ అదే కదా నీది, వచ్చి ఏం చేస్తాడు? నీకు తోడుగా ఉంటాడు అంతే. ఆమెన్. ఆ పిల్ల ఉంది కదా, ఆ పిల్ల నాన్న వస్తే ఏమన్నా, ఆ నాన్న వస్తే 1 బిర్యానీ పోతే 2 బిర్యానీ తినద్దా? ఆ నాన్న వస్తే గంట పడుకుంటుంది, 4 గంటలు పడుకుంటుందా? ఆ నాన్న వస్తే 1 గౌను కాకుండా 3 గౌన్లు వేసుకుంటుందా? కదా. నాన్న వచ్చాడనే ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. తండ్రి వచ్చాడనే ఆనందం ఉంటుంది. హల్లెలూయా. తండ్రి నడిపిస్తాడనే ధైర్యము, భరోసా ఉంటుంది. ఈ లోకంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, మీ కార్యాలు చేసుకునే వాళ్ళు భయంతో, ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్లతో ప్రతిరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మీతో యేసు లేడు. మీతో యేసు లేడు. గొర్రెల కాపరులు భయపడ్డారు. దూత చెబుతుంది, భయపడకండి, మీకు శుభవార్త చెబుతూ ఉన్నాను, మహా సంతోషకరమైన శుభవార్త ఇదే, నేడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. 2వ మాట, యేసు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎందుకని అడిగారు అని, ఇమ్మానుయేల్. హల్లెలూయా. అని దేవుడు మీకు తోడు. ఎవరికి? నీకు. ఎవరికి? నీ బిడ్డకు. ఎవరికి? నీ భర్తకు. ఎవరికి? నీ భార్యకు. ఎవరికి? నీ సంఘానికి. ఎవరికి? నీ సేవకుడికి ఆయన తోడుగా ఉన్నాడు. ఇది కూడా నేను చెప్పట్లేదు, బైబిలే. మత్తయి సువార్తలో ఉంటుంది, తీయండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము తీసారా? చదవండి మరి. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. భాషాంతరం అంటే ఆయనకు భాష వదులేమి లేవండి. దెర్ ఇస్ నో బౌండరీస్. అసలు లేవు దేవుడికి. అంటారు చాలామంది ఆయన ఇంగ్లీష్ దేవుడనే. మరి నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావా? మరి ఎందుకు నేర్చుకుంటున్నావు? ఆయన తమిళ్. నీకు ఎందుకు ఆ భాషలు నేర్చుకుంటున్నావు? మరి ఆయనకు భాషతో సంబంధం లేదు, మనసుతోటే. దేవుడికి స్తోత్రం. మనసుతోటే సంబంధం ఆయనకి, భాషలతో సంబంధం లేదు. నువ్వు ఢిల్లీ వెళ్ళావు అనుకో, హిందీలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడడం వచ్చినా అక్కడ ఎవడని తెలుసున్నా నేను చూసేశాడు కేవ అంటాడు, ఫీల్ అవుతాడు. నువ్వు తెలంగాణ వెళ్ళి మన యాసలో మాట్లాడావు అనుకో, అవతలోడు నీ ఊరైనా సరే ఎందువై అంటాడు. అంతే. ఆ చిత్రాలు అలా ఉంటాయి, మనుషుల చిత్రాలు. మీ ఊరిలో లేనావిడ బస్ స్టాండ్ దగ్గర నీకు కనిపించింది అనుకో, నువ్వు చూసేసి ఉన్నట్టు, ఎందుకు వచ్చిందో బాబోయ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏసు అలా కాదు. నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నా, నువ్వు ఎంత హీనంగా ఉన్నా, నేనున్నానుగా, భయపడకంటాడు. నేనున్నాను కదా నీతో, నేనున్నాను. నాకు అంతరాలు ఏమీ లేవు, నాకు అవధులు ఏమీ లేవు, నాకు కంచెలు ఏమీ లేవు. నాకు నువ్వు ఏర్పరచుకున్న కంచె తప్ప నేను ఏర్పరిచిన కంచెలు ఏమీ లేవు. హల్లెలూయా. నువ్వు తీయట్లేదు డోర్ ఆయనకి. నీకు తోడుగా ఉంటున్న వాడితో నువ్వు ఉండట్లా. నువ్వు ఉండి రోజు నీలోనే ఉన్నాడు. ఈ సంవత్సరమైనా, ఈ రోజైనా, ఇప్పుడైనా దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడని నమ్ము. హల్లెలూయా.
ఇమానుయేల్ నీకు తోడుగా ఉన్నాడు. ఆకాశంలో కాదు, ఆయన మహాకాశంలో కాదు, ఆయన సియోనులో కాదు, ఆయన యెరూషలేములో కాదు, ఆయన మీ సంఘంలో కాదు, ఆయన నీ పర్సులో కాదు, ఆయన ఇంకెక్కడో కాదు, లేకపోతే కారు పైన స్టిక్కరో, బండి పైన స్టిక్కరో, నీ గుండెల్లో స్టిక్కరో, నువ్వు వేసుకున్న టాటూలో కాదు, నీ దగ్గర ఉన్నాడు ఆయన. మ్యాన్ ఇన్ యో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హాస్పిటల్ వెళ్తే ఇమానుయేల్, చదువులో ఉంటే ఇమానుయేల్, కుటుంబంలో ఉంటే ఇమానుయేల్, యేసు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన స్థాయి, అది ఆయన స్థాయి. నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారా నీతో? ఎవరైనా ఉంటారా? ఎందుకు ఉండరు నీతో? కాదు 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 కష్టాలు ఉన్నాయని కాదు, వాళ్ళకి కష్టం వచ్చేద్దని. నీ కష్టాల్లో ఉంటే నీతో ఎందుకు ఉంటారు అనుకుంటారు వాళ్ళు? ఆ కష్టం వాళ్ళకి వచ్చేద్దని, ఆ ఇబ్బంది వాళ్ళకి వచ్చేద్దని, ఆ బాధ వాళ్ళకి వచ్చేద్దని. కానీ యేసు అంటాడు, నాకు ఇచ్చారా బాబా అంటాడు. ఆమేన్. నాకు ఇచ్చే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఐల్ గివ్. ఎవరున్నారు? ఇంత స్పెసిఫైడ్గా మాట చెప్పిన వ్యక్తి లోకంలో ఎవరు లేరు. నజరేయుడైన క్రీస్తు మాత్రమే. రా, నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే నిన్ను తోడుగా ఉండబోతూ ఉన్నాను. కొన్ని ఏరియాల్లో భార్య చేత గొడ్డు చేకరంతా చేంజ్ చేసుకుని భర్త ఈ మాట చెప్పడానికి ఇబ్బంది ఉంది. భర్తలు జాగ్రత్త ఎలాంటి వాళ్ళు ఉంటాయి. భార్య సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. వేదాంతం మాట్లాడేది అనుకోకండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. భార్య సంతోషమే ఇల్లు సంతోషం. హల్లెలూయా. అలాగని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళకండి. మీరు మరీ దారుణం. నేను సంతోషంగా ఉండాలంటే 4 పట్టు చీరలు కొనమంటే ఎక్కడ కొంటాడు ఆయన? ఆయన పట్టు చీర, నీకు పట్టు చీర కొనాలంటే ఆయన కట్టుకోవడానికి ఏముండవు. మీరు చాలా తెలివైన వాళ్ళు. అయ్యగారు అలా చెప్పారు, నువ్వు సంతోషపెట్టినాను. అయ్యగారు అలా చెప్పారు, పద ఎక్కడికి వెళ్దాం, లలిత జ్యువెలర్స్కి వెళ్దాం. ఆడు బాగానే ఉంటాడు, లలిత అంటుని. నువ్వే ఆటో కూడా దొరకదు నీకు. చూసుకో. ఒక ఊరిలో అదే నేను నన్ను అడిగితే వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది పాపం. కొత్తగా పెళ్ళయింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు జరిగినాయి. ఇతను టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ అని తెలిస్తే ప్రెగ్నెంట్తో ఉన్న ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర లేదు, తగ్గాక పంపండి అన్నాడు. అంత దారుణం. ఈయన మళ్ళీ వర్షిప్ లీడరు. కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను ప్రేరేపణ బట్టి. నీ ఇంట్లో నీ తల్లి బాగుండాలా, నీ ఇంట్లో నీ భార్య బాగుండాలా, నీ ఇంట్లో నీ చెల్లి బాగుండాలా, నీ ఇంట్లో నీ కూతురు బాగుండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆనందంగా ఉంటుంది ఇల్లు. మ్యాన్, నీకు పిల్ల సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. తండ్రికి నాకు కూతురు ఉంది, అంతే కదా. మరి భర్త అంటారు కదా, ఆయన బలంగా ఉండాలా. ఆమేన్. ఆయన సంతోషంగా కాదు, బలంగా ఉండాలా. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఇంట్లో గుణవంతమైన స్త్రీ ఏం చేద్దట? ఇల్లు కడుతుంది. గుణవంతమైన స్త్రీ ఎప్పుడు ఇల్లు కడుతుంది అంటే సంతోషంగా ఉన్నప్పుడే ఇల్లు కడుతుంది. దేవుడు తోడు నీకు ఎప్పుడు ఉంటాడంటే, దేవుడు నీకు ఎప్పుడు తోడు ఉంటాడంటే ఇల్లింటిల్లు పాది దేవుడి వైపు చూస్తే తోడుంటాడు. దేవుడికి స్తోత్రం. చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. మా బ్రదర్స్ వెనకాల ఉన్నారు కదా, మా చర్చికి వెళ్తున్నారండి అని అడిగాము మేము సార్. మామూలుగా మా ఆవిడ వెళ్తుందండి. చర్చికి వెళ్తున్నారని అడిగావు అనుకో, మా అమ్మాయి వెళ్తుందండి, చాలా భక్తి అండి. మరి నువ్వంటే నాకు కుదరదు కదయ్యా. ఏంటంట? కుదరదట. ఏంట ఎర్రంతుందా రావడానికి కుదురుద్దా? ఎర్రందని కింద కుదురుద్ది. ఈ లోపల సమనాశి నుంచి లోపల అక్కడ ఆగితే కుదురుద్ది. రేపు పొద్దున సంక్రాంతిలో 3 రోజులు వస్తుంది, అక్కడ కుదురుద్ది. ఎక్కడైనా కుదురుద్ది. నీకు ఎక్కడ కుదరదు? దేవుడి దగ్గర కుదరాలా. దేవుడు నీకు తోడుండాలంటే ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉండాలా, ఆయనతో నడవాలా, ఆయనతో ఆలోచించాలా. ఆయన క్రియలు నీ జీవితంలో ఎలా ఉంటాయో, దేవా ఇమ్మానుయేల్ నువ్వు నాకు తోడని ఒప్పుకోవాలి. ఒప్పుకునే క్రియ దేవుడు నీకు అద్భుతంగా దయచేయునుగాక. ఏమండి, ఒక తండ్రి బిడ్డతో ఆడుకోవడం కిందకు వచ్చినట్టుగా నీ దగ్గరికి వచ్చాడు ఆయన. మిమ్మల్ని బట్టే
మీకు ఈ వర్తమానం రావాలని, ఈ వర్తమానంలో నీతో దేవుడు వెతుక్కుంటూ వస్తాడు, నువ్వు తెలుసుకుంటావని. నీకు కష్టం ఉందని దేవుడు వస్తాడు, నీకు నష్టం ఉందని దేవుడు వస్తాడు, నువ్వు నశించిపోతున్నావు దేవుడు వస్తాడు, నువ్వు పడిపోతే పట్టుకోవడానికి దేవుడు వస్తాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఆయన. అది అంతేగాని నీకు ఇష్టానుసారంగా కాదు. చూడండి, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిన్నపిల్లని పట్టుకెళ్దాం అనుకో, నువ్వు ఆ చిన్నపిల్లని తీసుకెళ్తే ఆడి తప్పిపోయాడు అనుకో, ఆడి అమ్మ అమ్మ అని ఏడుస్తుంటాడు, నువ్వు ఎవరిని ఎత్తుక్కుంటూ పరిగెడతా? ఆడనే ఏదో పిల్లని పట్టుకెళ్ళిపోతాడు, నువ్వు కొట్టేస్తారు, అట్ట పట్టుకెళ్తే తన్నేస్తారు, కొట్టేస్తారు అక్కడ. నేను ఆడు ఏడుస్తుంటాడు, ఆడి ఇంకెవరిని చూసినా చెయ్యవడాడు, ఇంకెవరిని చూసినా పట్టుకున్న ఓడుకోడు, ఇంకెవరిని చూసినా వారితో వెళ్ళడు. ఎందుకో తెలుసా? అలా అమ్మ చేయబట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాన్న చేయబట్టుకుంటాడు దేవుడు. ఒకవేళ అతనికి తెలిసిన మనిషి వచ్చినా చెయ్యి అయితే ఇవ్వడం, ఎక్కెక్కి ఏడుస్తాడు. అప్పుడు అలా అమ్మ వచ్చిన వెంటనే దగ్గరికి తీసుకుని ఎక్కడ కలిపారో అని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ యేసుని నీ రోజు అలా ముద్దు పెట్టుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కదా. ఆ యేసుని అలా ఎత్తుక్కుంటూ వచ్చి ముద్దు పెట్టుకోబోతున్నాడు. ఏమో నువ్వు ఆయన్ని తెలిసి వదిలేసేవేమో, తెలుసుకోలేక వదిలేసేవేమో. మళ్ళీ చెప్తున్నాను, తెలిసి వదిలేసేవేమో, తెలుసుకోలేక వదిలేసేవేమో, మనకెందుకులేని వదిలేసేవేమో. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఆమె నిన్ను నేను విడిచిపెట్టలేదు, నువ్వు నశించిపోతున్నావని, నువ్వు పాడైపోతున్నావని, నువ్వు కనుమరుగైపోతున్నావని నీ దగ్గరికి మహా సంతోషకరమైన శుభవార్తగా వెతుక్కుంటూ వచ్చాను. రెండోది, ఎందుకు వచ్చారు మీరు? చుట్టాలు మీ ఇంటికి ఎందుకు వస్తారు? మామూలుగా బాగా అప్పుడు అంటే చుట్టాలు అన్నగానే చాలామంది ఎక్కువ ఇష్టం చుట్టాలు ఎవరంటే, ఎక్కువ ఇష్టమైన చుట్టాలు ఎవరంటే అమ్మమ్మ వాళ్ళు, అంతే కదా. అంతేనా? ఒప్పుకుంటారా మీరు ఈ మాట? నాన్నమ్మ ఎందుకు ఇష్టం ఉండదు? అలా ఉంటుంది మన ట్రైనింగ్, మన ట్రైనింగ్, బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్ అట్లా ఉంటుంది. నాన్నమ్మ ఎంత గొప్ప పెద్ద పెద్ద పట్టుకొచ్చినా అబ్బే, అమ్మమ్మ గోలీ షోట్ అట్టుకొచ్చినా మొత్తం ఎక్టరీ బజార్ అంతా అట్టుకొచ్చినట్టు ఫీల్ అయిపోతారు, అంతే కదా. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. తల్లులకు చెప్తున్నాను, ఈ మొత్తం ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ అంతా తల్లే. చాలా జాగ్రత్తగా చెప్పండి పిల్లలకి. హల్లెలూయా. నీ పిల్లలకి వివక్ష నేర్పకండి, నీ పిల్లలకి డివైడింగ్ నేర్పకండి, నీ పిల్లలకి సమాధానం నేర్పండి. హల్లెలూయా. ఎస్, సమాధానం నేర్పాలి నీ బిడ్డలకి. ఎప్పుడైతే మన ఇంటికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి నీకు ధైర్యం చెప్తాడు, నీకు భరోసా ఇస్తాడు, నీ యొక్క విధానాలు తెలుసుకుంటాడు, నీ కష్టం తెలుసుకుంటాడు. నీకు ఒక్కొక్కరు చుట్టాలు వస్తే చూడండి, మా చిన్నప్పుడు ఇప్పుడైతే చుట్టాలు ఫోన్లోనే మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నారా? వాట్సాప్ స్టేటస్ పెడతారు అంతే, వాట్సాప్ స్టేటస్లో అంతే. ఇంతకుముందు అన్నీ వండుకుని తినేసి 1 గంట వరకు మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. పెట్టే సీరియల్ పెట్టంతే, పెట్టు. ఆడు నువ్వు తెలిసే వదినా, ఆడి కోసం, వీళ్ళ కోసం కాదు, ఎవరా టీవీలో వాడి కోసం. ఆడు చూసే వదినా చీర ఎంత బాగుందో, ఇది నీకు ఎన్ని చీరలు ఉన్నాయనికే రోజు నుంచి. వాళ్ళు ఎవరో కట్టుకున్న చీరలు, వాళ్ళు ఎవరో వేసుకున్న బంగారం, వాళ్ళు ఎవరో వేసుకుని ఇది కాదండి, ఇది కాదు. దేవుడు నీ దగ్గరికి అందుకు రావట్లా. దేవుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ ఆత్మీయత ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, అసలు నీ జీవితం ఏంటి, నేనున్నానుగా బాగుంటుంది. ఆమె ఐ విల్ బి విత్ యూ, నీతో నేను ఉంటున్నాను అంటున్నాడు ఆయన. నీతో నేను ఉంటున్నాను, ఇదిగో నేనుంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, అమ్మమ్మ వచ్చినండి పిల్లలు ఎక్కడికి తీసుకెళ్తారు? అమ్మమ్మ తాతయ్య వచ్చినండి, దా బయటికి వెళ్దాం. ఎందుకు? చూద్దామని కాదు, తెచ్చుకుందామని, అంతేనా? తెచ్చుకుందామని అంతే. ఎందుకు ఈ మాటలు నీకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఆ దేవుడు నీకు తోడుంటే నీకు లోటే ఉండదు. మ్యాన్, ఏ లోటు ఉండదండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు స్టార్లో క్రీస్తున్నాడు, వెలుగుల్లో క్రీస్తున్నాడు, బట్టల్లో క్రీస్తున్నాడు, ఇల్లుకి రంగుల్లో క్రీస్తున్నాడు, కానీ నీలో క్రీస్తు లేడు. ఈరోజు చెప్తున్నాను, ఆ ఇమానియల్ నీకు తోడుగా ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి కష్టమో ఉండదు. ఆ కష్ట క్రియల్లో దేవుడు నీకు తోడనుకునే మనస్సు దేవుడు నీకు దయచేయనుగాక.
నీకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు అన్నప్పుడే సంతోషం వచ్చింది. ఆమెన్. నిన్ను ఎవరు ఎత్తుక్కుంటూ వస్తారండి? నన్ను ఎత్తుక్కుంటే ఎవడన్నా వస్తాడా? ఎందుకు రాడు? నేను ఎవరికి అవసరం లేదు. నువ్వు కూడా ఎవరికి అవసరం లేదు. నీ ఇంటికి ఒకవేళ యువత అయితే యంగ్ అయితే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడంటే మోసగాడు. నువ్వు లేకపోతే వేరే వారిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే నువ్వు మోసగాడివే. మనల్ని వెతుక్కుంటూ ఏ యొక్క ఆశ లేకుండా, ఎలాంటి క్రియ లేకుండా, ఆశించకుండా వెతుక్కుంటూ వచ్చేవాడు మాత్రమే నజరేయుడైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన నీ ఆశలు తీర్చడానికి వస్తాడు. నేను ఆశగా ఉన్న నిన్ను ప్రతి ఆశను పొంగి పొర్లిపోయేలా చేయడానికి వస్తాడు. హల్లెలూయా. ఇక మూడోది చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, మామూలుగా చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, 2 రోజులు పెడతారు చికెన్ మటన్ వేసి. మూడో రోజు పెడతారు. మీరు బాగా మంచోళ్ళు కాబట్టి మీరు చుట్టాలు వస్తే 3 రోజులు పెడతారు. 3 రోజులు చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఫిష్ అయిపోయింది. 4వ రోజు పప్పుచారట కదా. అదే కావాలి. ఆ పప్పుచారు కోసమే చెప్తాను ఇప్పుడు నేను. దేవుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే నేను దరిద్రుడు చేయడానికి కాదు, దరిద్రుడిగా ఉన్న నీ కొరకు ఆయన దరిద్రుడు అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ స్థితి నాకు తెలుసా బాబు. నువ్వు ఎలాంటివో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు ఏమై ఉంటావో నాకు తెలుసు, నీ మోకాళ్ళు అరిగిపోయిన స్థితి నాకు తెలుసు, నీ కన్నీళ్లు కారిన స్థితి నాకు తెలుసు, నీ గుండె సోలిపోయిన స్థితి నాకు తెలుసు. అందుకే నీలా నేను వచ్చాను. ఆమేన్. నిన్ను గొప్ప చేయడానికే వచ్చి ఉన్నాను. మీరేమంటారు తెలుసా? చుట్టాలు వస్తే ఆటోలు ఉండవు, ఒకటే ఉంటుంది ఆటో. తెలుసా పిల్ల? మీకు ఇంకో మాట ఇంకా వెళ్ళట్లేదు అనుకోండి, బస్సులు స్ట్రైక్ అంటే రేపు స్ట్రైక్ అని ఎవరికి తెలుసు? లోకానికి తెలుసు, నీకే తెలుసు. ఆ ఇంట్లో ఆల్రెడీ స్ట్రైక్ జరుగుతుంది. నీకు గెంటేయాలి కదా. మనుషులందరూ అలాగే అయిపోయారు ఈ రోజుల్లో. ఇంకా ఇబ్బంది ఏంటంటే పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే వరకు రావాలనుకుంటారు. ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనుకుంటారు. ఉందా బ్యాచ్ ఉంటారు. ఎందుకు? భరించలేక. ఇప్పుడు అలాగ అయిపోయింది లోకం, అలాగ అయిపోయింది సమాజం, అలా అయిపోయింది. కానీ యేసు ఐశ్వర్యవంతుడైన ఆయన, ఐశ్వర్యాల్లో మెలిగిన ఆయన, అష్టైశ్వర్యాలను గొప్ప క్రియలతో మెలిగిన ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు దరిద్రుడాయాడు. హల్లెలూయా. ఆ తండ్రి శాస్త్రవేత్త ల్యాబ్లో ఉన్నాడు. కళ్ళజోడు ఉంది, చుట్టూ కోట్ ఉంది, పరికరాలు ఉన్నాయి, అన్నీ సాఫిస్టికేటెడ్గా ఉన్నాయి. ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తే కొన్ని కోట్లు వస్తాయి, కొన్ని లక్షలు వస్తాయి. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ వదిలి తన బిడ్డ కొరకు దిగొచ్చాడు. హల్లెలూయా. ఎత్తు నుంచి దిగొచ్చాడు. ల్యాబ్ స్విచ్ ఆపాడు, ల్యాబ్లో మిషన్ అంతా ఆపేశాడు. అన్నీ ఆపి నేనేం కోల్పోయానో తెలుసుకుని కిందకి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డకు సంతోషాన్ని ఇచ్చాడు. నశించిపోతున్న నిన్ను, పాడైపోతున్న నిన్ను, పడిపోయిన నిన్ను, ఎందుకు పనికిరావన్న నిన్ను, అసలు జీవితంలో నీ జీవితం ఎందుకు రా బాబు అనుకుంటారు నిన్ను, ఆయన ఐశ్వర్యవంతుడుగా వచ్చి ఆయన స్థాయికి నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదండి నిజమైన క్రిస్మస్. ఇది చెల్లెలు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చదువు లేదు, నీకు చదువు సరిగా రావడం లేదు, చదవలేకపోతున్నావు, సరైన ఆలోచనలు లేవు అనుకుంటే ఆ స్థితిలో దేవుడి వైపు చూస్తే ఆయన నీకు అన్నీ ఇవ్వబోతూ ఉన్నాడు. మ్యాన్, వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్, ఇవన్నీ పక్కనటే ఐ హ్యావ్ జీసస్ క్రైస్ట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాతో దేవుడున్నాడు, నాకై దేవుడున్నాడు, నన్ను ఆయన గొప్ప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉంటేనే అభివృద్ధి, ఆయన ఉంటేనే గొప్ప, ఆయన ఉంటేనే శక్తి. హల్లెలూయా. ఈ గ్రామానికి కూడా చెప్తూ ఉన్నాను, యేసు అనే మాట, యేసు అనే క్రియ ఈ గ్రామం సుభిక్షంగా ఉండడానికి గొప్ప తోడ్పాటుగా ఉండబోతూ ఉంది. హల్లెలూయా. శక్తివంతమైన క్రియలతో. అందుకే 2 కొరింథీయుల్లో ఉంటుంది మాట, 8వ అధ్యాయము 9వ వచనము. మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి మాట నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన, అంతేనా? అదో మాట తీసాం. 2వ మాట ఏంటి? ఇమ్మానుయేల్, నీకు తోడున్నాడు, అంతేనా? 3వ మాట అయిపోయింది, అంతే. 3
ఈ మూడో మాట తీయండి ఒకసారి. 2 కొరింథీయులు 8:9 చదువురా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా యేసుక్రీస్తు తెలియకపోతే గుర్తుపెట్టుకో, నీ కొరకు ఆయన దరిద్రుడాయాడు. హల్లెలూయా. ఎందుకు అయ్యాడయ్యా అంటే నిన్ను ఐశ్వర్యవంతుడిని చేద్దామని. ఆమె నిన్ను ఐశ్వర్యవంతుడిని చేద్దామని చెప్పి. గూఢచారులు ఉంటారు తెలుసా? గూఢచారులు అంటారు తెలుసా? గూఢచారులు ఏం చేస్తారంటే పోలీసులాగా వెళ్ళరు. పోలీసులు వెళ్తారా? దొరుకుతారేటి? పోలీసులాగా వెళ్తే దొంగలు దొరుకుతారా? వాళ్ళు ఒకడైపోతాడు. వీడు అన్నీ కనుక్కుంటాడు. లాస్ట్లోకి వచ్చి అని చెప్పంటాడు. అంతేనా? మన యేసు కూడా అంతే. నీలో ఒకడై, నీతో ఒకడై, నీతో పాటుగా ఉంటూ నీ స్థితిని మొత్తం తెలుసుకుని పోరాటం నేర్పుతాడు, పరిగెత్తడం నేర్పుతాడు, నిలబెట్టడం నేర్పుతాడు, ఆశపడ్డం నేర్పుతాడు, జ్ఞానంగా ఉండడం నేర్పుతాడు. అన్నీ నీకు నేర్పే నువ్వు శ్రీమంతుడు అయ్యావని చెప్తాడు. హల్లెలూయా. అది కదా నీకు చెప్పింది ఆయన. అది కదా నిన్ను మనల్ని ఉన్నత స్థితి చేర్చడానికి తనను తాను ఏం చేసుకున్నాడో తగ్గించుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తగ్గింపు అనేది లేకపోతే యేసు నీ దగ్గర ఉండడు. తగ్గింపు అంటే అది ఏదో పెద్ద మాట అనుకోకండి. అర్థమైందా? తగ్గింపు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు ఏమని, అరే కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు కదా, బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కదా అని ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఏమంటాడో తెలిసిడే, నసపెట్టగా నస. నీ కొరకు చెబుతుంటే నువ్వు తల్లిదండ్రుల ద్వారా ఏం చేయలేకపోతున్నావు? తగ్గించుకోలేకపోతున్నావు. ఇది చాలామందికి రుచించదా? ఎందుకంటే రోజు దినచర్య రుచించి ఎక్కడ రుచింటుంది. అందుకే మన కోసమే ఒక పద్యం ఉంటుంది, తినగ తినగ పోకు అయ్యి బాబే. తినండి అయితే, రోజు తింటారా? తీయగా ఉంటుందట. బైబిల్ వాక్యాలు మాత్రం తీయగా ఉండవు. తీయగా ఉండవు. నీకు చెప్తున్నాను, నీ కొరకు శ్రీమంతుడైన యేసు దరిద్రుడాయాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నీకు, ఈ 3 చెప్పిన విధానాల్లో ఒక మాట నీకు చెప్తాను. అసలు నేనే ఎందుకు వెతుక్కుంటూ వచ్చే విధంగా ఉంటున్నాను అని క్రీస్తు నీ హృదయంలో అనుకుంటే నువ్వు ఇష్టమైనకి, నువ్వంటే ప్రేమ ఆయనకి, నువ్వంటే నీకు రక్షణ ఇద్దామని ఆశ ఆయనకి. కొంతమంది అంటారు, అన్నా దేవుడు ఆన్లైన్ చూస్తున్నాడేంటి, నన్ను చూడట్లేదేంటి? నువ్వు ఆయన వైపు చూడకపోతే నేను చూడ్డా. ఆయన సింపుల్ అంతే. ఇప్పుడు నా వైపు చూడట్లేదు, నువ్వు నా వైపు చూసి వింటలేదు, నువ్వు నీకు అర్థం కాదు. అర్థమైద్దా? నువ్వు వెళ్ళాల్సింది 6th క్లాస్ అయితే 4th క్లాస్లో కూర్చుని 6th క్లాస్ పాడాలి ఎన్రా బాబు అంటే వినపడుతుంది నీకు? నువ్వు ఉండేది వేరే లోకం, నువ్వు ఉండేది వేరే ప్రపంచం, నువ్వు ఉండేది వేరే రాజ్యం. ఆయన రాజ్యం నీకు అర్థం కాదు. అందుకంటున్నాడు, నువ్వు ఏ రాజ్యంలోకి వెళ్ళినా, ఎలాంటి రాజ్యంలోకి వెళ్ళినా ఆ రాజ్యంలో దేవుడు నిన్ను శక్తివంతంగా ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క నామములో చెబుతూ ఉన్నాను, పరలోక సింహాసనాన్ని వదిలి పశువుల తొట్టును ఎంచుకోవడమే ఆయన ప్రేమకు నిదర్శనం. పరలోక సింహాసనం వదిలిపెట్టి పశువుల తొట్టు ఎంచుకోవడమే ఆయన ప్రేమకు నిదర్శనం. ఆయన ప్రేమ అలాంటి ప్రేమ. ఈరోజు ఇక్కడున్న సంఘం కానీ, మిమ్మల్ని నడిపించే కాపరి కానీ, లేకపోతే ఈ మాటలు వింటున్న వారి కొరకు చెప్తున్నాను నేను, దేవుడు నీ స్థాయికి వచ్చాడు. అమెన్. నీ స్థాయి, నా స్థాయి. చాలామంది అంటారు, నా స్థాయి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నాకున్న ఆలోచన ఏంటి అంటారు. నీ స్థాయి నువ్వు చెప్పడం కాదు. ఎవరు చెప్పాలా? ఆయన చెప్పాలా. ఆరాధనలో నీ స్థాయి ఏంటి, ప్రార్థనలో నీ స్థాయి ఏంటి, విలువలో నీ స్థాయి ఏంటి? అలాంటి స్థాయి నీ దగ్గరకు వచ్చి నిన్ను గొప్ప చేయబోతూ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ మాటలో మళ్ళీ ఒకసారి, మొట్టమొదటి మాట ఏంటి? దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు.
అనొచ్చు మీరు. నేను దొరకను కదా, ఆయనకి దొరకనటువంటిది ఏమీ లేదు. చాలామంది నేను దొరకనంటే కుదరదు, ఆయన నిన్ను ఎత్తుక్కుంటూ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు వెతుక్కుంటాడు ఆయన, నువ్వు ఏమై ఉన్నావు వెతుక్కుంటాడు ఆయన, నువ్వు ఎలా ఉన్నావు వెతుక్కుంటాడు ఆయన. పిల్లి పాలు తాతూ కళ్ళు మూసుకుంది అనుకుంటుంది, కానీ పిల్లి ఇంట్లో వాళ్ళకి దొరికేద్ది. అంతే దేవుడు కూడా అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి కళ్ళు మూసుకున్నా, ఏమై ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చాడో గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చింది ఏది మనం తీసుకోకపోతే మనం నిలబడలేం. మన దగ్గరికి యేసు వస్తున్నాడు, యేసు నీ దగ్గరికి వచ్చాడు. ఇది నిజమైన శుభవార్త. క్రీస్తు నీ దగ్గరికి వచ్చాడని నమ్మితే చాలు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాడికి అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే చాలు, నువ్వు ఏదైనా సరే దేవుడు హెచ్చించే క్రియలే చేస్తాడు. ఆమేన్. నమ్ము చాలు, నమ్ము. ఇంకా రెండో ప్రశ్న వేస్తాను. నేను ఎత్తుక్కుంటే ఎందుకు వచ్చాడో తెలుసా? రక్షణ తీసుకోకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి మన చేతులు ఉన్నాయి కదా, నేను తీసుకున్నాను, మీరు ఉన్నారా ఎవరన్నా? రక్షణ అంటే తెలుసా? అంటే అదే మీ భాషలోని మతం, బాప్తిస్మం. మతం కాదు అది, దేవుళ్ళో మార్పు, దేవుడి క్రియలకు మార్పు. అసలు నువ్వు అనుకోవచ్చు బాప్తిస్మం అంటే ఒక యూనిఫామ్. హల్లెలూయా, ఒక యూనిఫామ్. నేను ఆయనకి చెందినవాడిని, నేను ఆయనకి చెందినదాన్ని, నేను ఆయనతో ఉన్నవాడిని, ఆయనతో ఉండేవాడిని. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే నిన్ను వెతుక్కుంటూ నేను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. నిన్ను వెతుక్కుంటూ నిన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన కీర్తిస్తారో, ఎవరైతే ఆయన్ని గొప్పగా చూస్తారో వారికే ఆ అనుభవాలు దొరుకునుగాక. ఈరోజు నువ్వు నిజంగా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారని నమ్మితే ఆ దేవుడిని జీవితాన్ని గొప్ప చేయనుగాక. రెండోది నాకెవరు తోడులేరండి, నాకెవరు నాతో ఉండరండి, ఎవరు నన్ను నడిపించట్లేదండి, ఇంకా లోతుకి వెళ్ళిపోయి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి అన్న బ్యాచ్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, నీ కొరకు యేసే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీ కొరకు. అమ్మ పెద్దవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు, నువ్వు నా కొడుకు కోళ్ళు వదిలేశారండి, నువ్వు వదిలేయాలి, నీకు దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉండగా నన్ను ఎవడు ఏం చేయలేడు. ఆమేన్. స్ట్రైట్గా చెప్పాలి, ఏడవకూడదు. క్రైస్తవులు ఏడొద్దంటాను నేను, ప్రార్థనే చేయాలా. దేవుడు నమ్ముకున్న ప్రజలు బలంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. బలంగా, శక్తివంతంగా. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చినోడి దగ్గర నువ్వెందుకు బాధపడ్డావు చెప్పో, ధైర్యంగా తీసి కొనిస్తాడో. దేవుడికి స్తోత్రం. మూడోది, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన ఐశ్వర్యాన్ని పక్కనెట్టి దరిద్రుడాయి నిన్ను పైకి లేపాడు. ఆమేన్. నీతో పాటు పరుగు పందెంలో ఉంటూ నిన్ను గెలిపిద్దామని చెప్పి ఆయన ఓడిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంకరేజ్ చేస్తున్నాడు నిన్ను ఆయన, తెలుసా? ఎంకరేజ్. కమాన్ 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 అని. ఏసా నువ్వు పరిగెట్టు, నేను ఆల్రెడీ పరిగెట్టాను, నువ్వు పరిగెట్టు అంతే. ఆమేన్. నేను పరిగెట్టేశాను, నువ్వు పరిగెట్టు అన్నాడు. ఈ 3 మాటలు నీ జీవితంలో గమ్యాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఆమేన్.